ప్రతి ఒక్క వీడియోలో చాలా మంది అన్న నీది ఏ ఊరన్నా ఏ ఊరన్నా ఏ ఊరన్నా అనేసి చాలా మంది ప్రేమతో కామెంట్ చేస్తున్నారు. మీరు అంతమంది ప్రేమతో కామెంట్ చేస్తే కానీ మీకోసం మా ఊరి పేరు చెప్పకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే అనమాట ప్రస్తుతానికైతే ఏ ఊరు ఇచ్చామో తెలుసా? ఏ ఊరమ్మా? వినపడలే. 20 ఏళ్ళ వయసులోనే 60 ఏళ్ళ అనుభవం చూసిన నాకు పెద్దగా ఆశయాలంటూ ఏముంటేమో కాలం ఎటు తీసుకోతే అటు వెళ్ళిపోవడమే. రేపు అనేది ఓ భూతమ్మా, రేపటి గురించి నేను ఆలోచించా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈ రోజైతే శ్రీకాకుళంలోని జిల్లాలో ఉన్నటువంటి ఒక మట్టిలో మాణిక్యాన్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఎవరు మట్టిలో మాణిక్యం, ప్రతిసారి మట్టిలో మాణిక్యం అంటున్నారు, బట్ నేను చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఒక మాణిక్యాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలామంది చదువుకొని బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఏదైనా వ్యాపారాలు చేద్దాం అనుకుంటున్నారు. కాకపోతే తిను చదువుకొని తన ఊరిలో తన తల్లిదండ్రుల దగ్గర ఉంటూ 10 మందికి ఉపయోగపడుతూ తను కూడా అక్కడే పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్. సో ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇప్పటివరకు మనం చూసాం, చాలామంది 10,000 సబ్స్క్రైబర్లు ఉన్నా, 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటూ సెలబ్రిటీ స్టేటస్ కోసం అయితే తిరుగుతున్నారు. బట్ ఈయన సెలబ్రిటీ కాదు అని ఆయన చెప్పుకుంటూ ఆయన పేజ్ కూడాను, ఆయన పేరు లోకేష్, ఆయన ఫార్మర్. సో లోకేష్ ఫార్మర్ అంటే శ్రీకాకుళం జిల్లాలో తెలియనంటూ లేదు. బట్ అంత సెలబ్రిటీ ఫేమ్ వచ్చినా సరే, సో నాకు సెలబ్రిటీ కాదు, నేను కామన్ మ్యాన్ అంటూ ప్రజల మధ్యలో ఉంటూ ఆ ఊరి మధ్యలోనే ఉంటూ తను ఒక పక్క పొలం పనులు చేసుకుంటూ 10 మందికి ఉపయోగపడే సూచనలు సలహాలు ఇస్తూ చిట్కాలు చెప్తూ దూసుకుపోతున్నటువంటి ఫార్మర్ ఎవరో కాదు, మన లోకేష్. హాయ్ లోకేష్. సో చూశారు కదా, నేను ఇప్పటివరకు చెప్పేది తిని కోసమే. సో లోకేష్ ఫార్మర్ అంటే ఎవరో కాదు, తినే. లోకేష్ నీకోసం ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లో చూడడం తప్ప డైరెక్ట్గా కలవడం అనేది ఫస్ట్ టైం. సో నిజంగా హ్యాపీగా ఉంది. కాకపోతే చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతూ అసలు సెలబ్రిటీ ఫేమస్ లేకుండా సెలబ్రిటీని కామన్ మ్యాన్ని అంటూ అసలు 10,000 ఫాలోవర్లు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ నేను ఒక సెలబ్రిటీ అని తిరిగిన ఈ రోజుల్లో. సో 500K ఇంత ఫాలోవర్స్ నెట్వర్క్ పెట్టుకొని కామన్గా అసలు ఏంటి నువ్వు అసలు ఇంత నెట్వర్క్ ఎలా సంపాదించగలిగావు? ఇది నా బలం కాదు సార్. అది అగో అందరు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు చూడు, వాళ్ళ బలం నాకు తప్ప నేను సంపాదించింది ఏట్లేదు. నా పని తప్ప ఇంతమంది ప్రతి ఒక్కరు ఏంటంటే సపోర్ట్ చేస్తున్నారని అంటే వాళ్ళు చూపిస్తున్న అభిమానం బట్టి అలా పెరిగారు తప్ప నాకు నాదిగా వచ్చేది కాదు. అది అది ఆ క్రియేటివ్ మొత్తం కలిపి వాళ్ళది. అందుకు స్పెషల్గా ధన్యవాదాలు వాళ్ళకి చెప్పుకోవాలి. నేను మళ్ళీ చెప్తాను, ఇందులో నాది లేదు సార్. ఇప్పుడు ఇంకో చెప్పాలంటే 6 మంత్ 7 మంత్ ఆగిపోయాను అంటే నేను ఎవరో తెలియదు. అలాంటిది చాలామంది అలా చెప్పుకొని తిరుగుతున్నారు, కానీ 6 మంత్ ఆగిపోతే దాంతో అది అవడలే అంతే. అంతేగాని మన పని మన వరకు మనమే అని అనుకోవాలి తప్ప ఏం లేదు సార్. అలాగా చూశారు కదా, నేను ఇప్పుడే చెప్పాను మాటల్లోనే. సో సింపుల్గా తను ఎంత చేసినా సరే నేనేమీ లేదు, అది నా గొప్ప కాదు, నా ఫాలోవర్స్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను అంటారు. బట్ ఫాలోవర్స్కి థ్యాంక్స్ చెప్పడం పక్కన పెడితే, ఇప్పుడు లోకేష్ అసలు నీ పేజ్ నేను చూస్తే కంప్లీట్గా వ్యవసాయం మీద. సో అంటే అసలు వ్యవసాయం మీదకి వచ్చేసరికి సేంద్రియ పద్ధతి, అసలు ఎటువంటి ఎరువులు లేకుండాను అసలు మొక్కలు ఎలాగా, చెట్లు ఎలా పండించాలి, ఏ పంట ఏ సీజన్లో పండించాలి, ఇలా చాలా వీడియోలు పెడుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది రైతులకి, యువ రైతులకు కూడాను ఒక ఆదర్శంగా నిలిచి వాళ్ళు ఎప్పుడు ఏ పంట పండించాలన్నది కూడాను అయితే చెప్పడం జరుగుతుంది. అసలు ఆ చిట్కాలు ఏంటి, ఒక మంచి చిట్కా మా మిగిలిన అంటే నీ ఫాలోవర్సే కాదు మిగిలిన వాళ్ళందరూ కూడా అసలు ఆ పంటల మీద నువ్వు చెప్తున్నావు కదా, అది ఏంటి అది రీజన్? అంటే ఆల్రెడీ దీనికోసం చాలామందికి వీడియో చేసి పెట్టండి క్లియర్గా అర్థమయ్యేలాగా. అంతే దీని మీద ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, చాలామంది ఏంటంటే 1 ఎకరా 2 ఎకరాలు 1 ఎకరాలోనే మేము చేస్తున్నామే, ఒక 8 రకాల పంటలు అయితే మేము వేస్తున్నాం. ఎప్పటికంటే మాకంటే ఫెయిల్యూర్ అంటే ఏమీ జరగలేదు, ఉన్నమాట చెప్పేస్తున్నాను. చాలామంది వచ్చినా కూడా మాకేం లేదు, మాకేం రాలేదు, వ్యాపారం బాగోలేదు, మా లైఫ్ ఇంతే అని, రైతు వ్యవసాయం వేస్ట్ అని చాలామంది అనుకుంటారు. కానీ నిజం చెప్తానా, మట్టి పని చేసే వాళ్ళందరూ కలిపి రాజుని అనుకోవాలి. ఎందుకంటే 1 ఎకరా పొలం ఉండేటప్పటికి మేము 7-8 పంటలు వేస్తేనే 2 పంటలు పోయినా కూడా మిగతా 6-7 పంటలు మన కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. మరి అదేవిధంగా చాలామంది రైతులకి
అంతే 2 ఎకరాలు, 4 ఎకరాలు, 8 ఎకరాలు, 10 ఎకరాలు ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఎందుకు పురుగుల మందు తాగి చనిపోతున్నారో నాకు తెలియదు. కానీ ఆ లిస్ట్ విషయంకి వస్తే అసలు కొన్ని వేల లక్షల మంది సంఖ్య వస్తున్నారు. దానికి నేను వయసులో చిన్నవాడినైనా సరే, అంతే నాకున్న అనుభవం చెప్తానా. పంట పొలాల్లో కానీ మీరు కనీసం ఒక 7, 8 రకాల పంటలు మీరు వేసుకోండి. వర్షాకాలం అనుకో, వర్షాకాలం తగ్గట్టు ఒక బెండ, దాని తర్వాత వంకాయ, మిరప, ఇవన్నీ మొదలంతా గట్టిగా ఉంటుంది కదా, వర్షాలు పోయే ఛాన్స్ లేదు. అదే కానీ వర్షాలకి తోటకూర లాంటివి, పాలకూర లాంటివి ఇలాంటివి వేసామనుకో వర్షాలకి ఏమవుతాయి, ఊడ్చుకుని వెళ్ళిపోతాయి అనమాట. అలాంటి కాకుండా చాలామంది ఒకవేళ మీకు తెలియపోయినా మీ అమ్మగారికి, నాన్నగారికి, తాతగారికి అనుభవమైన వాళ్ళు చాలామంది ఉంటారు. నేను మళ్ళీ నా మాటలు మీకు దొరకవచ్చు, నా వీడియో మీకు దొరకవచ్చు, దొరకపోవచ్చు, కానీ అనుభవమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి కనుక్కొని వ్యవసాయంలోపు చెయ్యండి. చాలామంది వ్యవసాయం వదిలేసి వేరే ఊరు, వేరే రాష్ట్రం, పంట పొలాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్క రైతులు ఇలాగేనా అనుకుంటే జనాల పరిస్థితి ఏంటి? దయచేసి ఎవరు కూడా వ్యవసాయాన్ని వదలకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వ్యవసాయం చేసుకున్న ప్రతి ఒక్కరు రాజుగానే మిగులుతారు తప్ప ఎటువంటి ఎవరు కూడా ఫెయిల్యూర్ అవ్వరు. సరైన పద్ధతిలో మనం వ్యవసాయం చేసుకుంటే హ్యాపీగా మంచిగా బాగుపడతారు తప్ప చెడిపోరు. నా వరకు ఇదే మీ అందరు చెప్తున్నా. మళ్ళీ ఈ సార్ తరపున మళ్ళీ మళ్ళీ మీ అందరు చెప్తున్నా. సో అసలు నీ వీడియోలు ఒక 3 రకాల ప్యాటర్న్లు చూస్తున్నాను. ఒకటి రైతు అంటున్నావు, సో పంటలు ఎలా పండించాలో చెప్తున్నావు. అదేవిధంగా నేను మొన్న ఒక వీడియో కూడా చూశాను, నువ్వు ఇంట్లోనే ఉంటూ పాతకాలం డంబల్స్ కానీ ఇవేవి లేకుండాను పాతకాలము జిమ్ ఏదో చేసి అసలు బాడీ ఫిట్గా ఎలా ఉండాలి, సో ఎలా ఉండగలుగుతున్నావు ఎంత ఫిట్గా. సో నువ్వు ఉండడం కాకుండాను చాలామందికి కూడాను బాడీ ఫిట్గా అయితే ఉంటే విధంగా చెప్తున్నావు. అసలు బాడీ ఫిట్నెస్గా ఉండాలి అనుకుంటే ఆడియన్స్ కానీ లేదా మా ప్రేక్షకులు కానీ లేదా నీ తాలూకు ఫాలోవర్స్ కానీ, నువ్వు ఆల్రెడీ నీ ఫాలోవర్స్ అందరికీ చెప్తున్నావు బాడీ ఫిట్గా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని. అసలు అంత ఫిట్గా ఎలా ఉండగలుగుతున్నావు అంటే ఆ వీడియోస్ చేయాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది? యాక్చువల్గా నాకు అంతకుముందు ఎక్కువగా జిమ్ మీద ఎక్కువ ఫస్ట్ స్టార్టింగ్ నేను డిగ్రీ కరస్పాండెన్స్గా చేసినప్పటికైతే మాత్రం చేసేవాడిని సార్. ఇవి ఎలాంటి ఎక్సర్సైజులు, బాక్సింగ్కి వెళ్ళేవాడిని, దాని తర్వాత బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వెళ్ళేవాడిని. ఇవంతా చూసాక చాలామంది ఏంటంటే జిమ్కి వెళ్ళి డబ్బులు కట్టలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. వాళ్ళ కోసం నాకు అనుభవాన్ని వాళ్ళకి ఎలాగని తెలియచెప్పాలి, దానికోసమే వాళ్ళకున్న అనుభవాన్ని తెలియచెప్పాలనేసి అని నేను ఈ డిసైడ్ అయితే మాత్రం తీసుకున్నాను. జిమ్లో అయితే నాకు అనుభవం ఉంది, దానికోసం మీకు చెప్తాను. చాలామంది ఎక్సర్సైజ్, మనకు డిప్స్ ఇంట్లోనే, మళ్ళీ ఒక సన్సైడ్ ఏదైనా ఉంటే దాని ఒక లాటీస్ కానీ ఇలా తీస్తే అంటే ఇప్పుడు తీస్తుంది అంటే మనము ఇంట్లోనే మనం ఏం చేయాలంటే, చాలామంది డబ్బులు కట్టలేని వాళ్ళు జిమ్కి వెళ్ళి కట్టలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనం డిప్స్ కానీ లేదంటే ఒక ఇటుక బెడ్లు కానీ ఒక 2-3 జత చేసుకొని మనం ఒక కుర్చీ పైన వేసుకొని చెప్తాను చూడండి. ఇలాగా మన స్టార్టింగ్ ఇది ఎక్కువ కాదు, జస్ట్ ఒక 20 అలాంటివి 3 సెట్లు తీసుకోవాలి. దాని తర్వాత బ్యాక్ సైడ్ ఒక కుర్చీ పెట్టుకోవాలి. ఆ కుర్చీ పెట్టుకుని కాలు పైకి పెట్టుకొని అదే విధంగా తీస్తూ ఉండాలి. అలాంటిది 3 సెట్లు ఇలాంటి తీసామనుకో చెస్ట్ ఎంత గట్టిగా ఉంటుందంటే, సింపుల్గా చెప్పాలంటే గుండె మీద కొట్టినా కూడా చెయ్యి వెనక్కి వస్తే తప్ప గుండెకైతే దెబ్బ తగలదు. అంతే నేనేటో చెప్తున్నానంటే, మీరు వెళ్ళి ఏదో కాంపిటీషన్కి వెళ్ళి మెడల్ సంపాదించాలని మీకు నేను చెప్పట్లేదు. మీ ఆత్మరక్షణ కోసం మీకున్న దేహం గట్టిపరచుకోవాలనిసే నా వరకు వీడియో చేసి పెడుతున్నా. ఏమైనా మీరు కాంపిటీషన్కి వెళ్ళాలంటే జిమ్మే కరెక్ట్ అనమాట. లేదు దేహం బలంగా పెట్టుకోవాలంటే మాత్రం ఈ విధంగా చేసుకోవాలి. ఇంక ఇదనే కాదు, ఇంకెన్నో ఉన్నాయి ఈ ఎక్సర్సైజ్ లాంటివి. కానీ ఇలా చేసినట్టుగా ఏంటంటే తొడలో ఉన్న కొవ్వులు కానీ, ఇంకా అంతేకాకుండా హ్యాండ్స్లో ఉన్న కొవ్వు కానీ ఇవన్నీ తగ్గడం, ఇక్కడ ఉన్నవన్నీ అవే ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే లెంత్ వీడియోలు ఇంత అవుతాయి అనమాట. ఇవన్నీ చెప్పాలంటే మీకు కూడా బోర్ కొడుతుంది కనుక అన్ని షార్ట్లో మీ అందరూ చెప్తున్నా. చెయ్యండి, ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ మాత్రం చెయ్యండి. చాలామంది ఏంటంటే తినే ఫుడ్ ఎంతో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అనేది ఏదో మీరు ఉద్ధరించడానికి కాదు, కానీ మన దేహం ఆరోగ్యం ఉండాలి అంటే మినిమం ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, స్టూడెంట్స్ కాదు, ప్రతి ఒక్కరు కనీసం ఒక గంట సేపు మీ ఆరోగ్యం పెంచడం కోసం వాకింగ్ వెళ్ళండి, ఎక్సర్సైజ్ చేయండి, ఏదైనా చేయండి. అది ఒక చేస్తే 100కి 75% మీ దేహం ఆరోగ్యం ఉన్నట్టే. ఓకేనా? ఇలాగే ఆరోగ్యం ఉండండి, ఎక్సర్సైజ్ మాత్రం అస్సలు మానకండి. చూశారు కదా, సూపర్. అంటే
ఇలా జిమ్ బాడీగా ఉండాలి అంటే తను చెప్పేటట్లు ఏంటంటే తను అనుభవం లేకుండా చెప్పటం లేదు. మనందరికి కూడా మరొకసారి మీ అందరికీ తెలియని మరొక ఇన్ఫర్మేషన్, తను ఆల్రెడీ స్టేట్స్‌లోని కూడాను పార్టిసిపేట్ చేశాడు. కాంపిటీషన్‌లోను కూడాను విన్ అయ్యి వచ్చాడు. అదేవిధంగాను నేషనల్‌లోని పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు బాడీ బిల్డింగ్‌లోని. అదేవిధంగాను బాడీని ఎలా ఉండాలి, ఫిట్‌నెస్ ఎలా ఉండాలి అన్నీ కూడా తెలిసిన అనుభవజ్ఞుడితో. కాకపోతే పేదవాళ్ళు, తను మొదటి నుంచి కూడా ఆలోచన ఏంటంటే రైతులు, పేదవాళ్ళు వాళ్ళకి అన్యాయం జరగకూడదు. డబ్బున్నోడు ఎలాగైనా జిమ్‌కెళ్తాడు. వాడి బాడీని వాడు ఫిట్‌గా ఉంచుకుంటాడు. బట్ అలా లేని పేదవాళ్ళందరి కోసం తను ఒక పేజ్‌ని క్రియేట్ చేసి సో చాలామందికి ఇన్‌స్పైర్ అవుతున్నాడు. అయితే మీరు ఒక్కసారి తన వీడియోలు చాలామంది అనుకోవచ్చు. అసలు లింక్ లేకుండా ఒక పక్క రైతు అంటున్నాడు. ఒక పక్క వ్యాయామం అంటున్నాడు. మరో పక్క మీ అందరికీ తెలియంది ఏంటంటే తను ఒక తాపీ మేస్త్రి. సో చదువుకొని కూడా ఆలూరులోనే వాళ్ళు పని చేసుకుంటూ తాపీ పని చేసుకుంటూ ఎటువంటి డిజైన్ అయినా సరే ఆర్కిటెక్ట్ ఎలాంటిది ఇచ్చినా సరే ఒక జస్ట్ స్కెచ్ ఇస్తే దాన్ని యాజ్ ఈజ్గా సిమెంట్తో దాన్ని మొత్తాన్ని డిజైన్ చేసి ఆర్చెస్ ఇవన్నీ కూడా చేస్తే అద్భుతంగా ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంచి ఆర్కిటెక్ట్ డిజైన్ అయినటువంటి ప్రతి ఇంటి మీద కూడాను లోకేష్ చెయ్యి ఉన్నదంటే మీరు నమ్ముతారా? కాకపోతే ఒక చిన్న డౌట్ వచ్చి ఉంటుంది. సో తిను రైతు అంటున్నాడు, జిమ్ అంటున్నాడు, ఆర్కిటెక్ట్ చేస్తున్నాడు. సో ఈ మూడిటిని మనం డీప్గా ఆలోచిస్తే ఒకే ఒక్కటి అంటే ప్రతి ఒక్కరికి తను ఇన్స్పైర్. సో మనం తినే తిండిలో కల్తీ ఉండకూడదని తను చాలా స్ట్రాంగ్గా నమ్మాడు. ఆ నమ్మడంతో సో ఎక్కడ కూడా జాబ్కి వెళ్లకుండా అదే ఊర్లో ఉంటూ వాళ్ళది చుట్టుపక్కల వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటూ ఆ రైతులకి మిగిలిన రైతులందరికీ ఇన్స్పైర్ అవుతూ సో తన పండించే పంటలు తను ఎలా పండిస్తున్నాడు, సో ఎరువులు లేకుండా ఎలా పండిస్తున్నాడు, అది అందరికీ పనికొచ్చే విధంగాను పంటల్ని పండించే విధానాన్ని చూపిస్తున్నాడు. సో నిజంగా లోకేష్, నువ్వు ఏదైతే స్ట్రాంగ్గా నమ్ముతున్నావో అది ఖచ్చితంగా నీ ఫాలోవర్స్ అందరూ చూశారు కాబట్టి చేశారు. కాకపోతే 10,000 ఫాలోవర్స్ ఉన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోషన్స్ అని చాలా చేస్తున్నారు. నీవు చూస్తే గట్టిగా అయితే 5, 6 ఒక 10 లోపలే ఉన్నాయి. అసలు ప్రమోషన్స్ నీకు రావటం లేదా? వస్తే చేయట్లేదా? లేదు సార్. నాకు ప్రమోషన్‌లు అయితే చాలామంది చేస్తున్నారు. కానీ పనికొచ్చిన ప్రమోషన్‌లు చేయాలి. చేసే ప్రమోషన్ వల్ల 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. అంతేగాని అందరూ డబ్బులిస్తున్నారు కదా! ఎలా పడితే అలా చేస్తున్నారు కదా! నాకు డబ్బులైతే మాత్రం తీసుకోవట్లేదు. తీసుకుంటూ ఒక్క దగ్గర, ఇద్దరి దగ్గర తీసుకున్నా అది కూడా నా కోసం కాదది. చాలామంది ఆకలితో ఉండేవాళ్ళు గాని, వాళ్ళకి గాని మా ఊర్లో అడిగితే ఎవరికైనా చెప్తారు. వృద్ధాశ్రమంలో గాని, పిల్లలు ఆశ్రమంలో గాని, వాళ్ళకి నేను, నా బ్రదర్ నోకి అనే బ్రదర్ ఉన్నారు. 100 మందికి భోజనాలు పెట్టే రోజులు కూడా ఉన్నాయన్నమాట. కానీ అది ఎప్పుడు వీడియో చేసి పెట్టలేదు. ఎందుకనంటే అలాంటివన్నీ వీడియో చేసి పెడితే ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకుందాం అనుకుంటారు గానీ, దానికోసం కాదు. కానీ చేసే వీడియో వల్ల ఏదైనా వచ్చింది ఏదైనా అంటే 10 మందికి ఉపయోగపడడం కోసమే తప్ప నా వల్ల అయితే కాదు. నా కష్టానికి నా పని, నా ఆకుకూరలు నాకిది చాలు. అంతకుమించి ఇంకే ఆశించింది కాదు. ఇంకేది కాదు. ఉపయోగపడడం కోసమే అనమాట. యావత్ మొత్తం తెలుగు 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ మళ్ళీ చాలామంది డౌట్ పడుతున్నారు ఏంటంటే, "అన్న నీకు టైమింగ్ ఎలా సెట్ అయిపోద్దన్న? ఆకుకూరలు అమ్ముతావు అంటావు. ఎక్సైజ్ అంటావు. దాని తర్వాత పని అంటావు. ఎలా సెట్ అవుతది? వీడియో ఏ టైంకి తీస్తావనంటే" వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా. నేను లెగిసే టైం తెల్లవారింటికి 4 గంటకి. ఆ 4 గంటకి ఏంటంటే ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేస్తాం. ఎందుకని చెప్పాను కదా! మన ఆరోగ్యం మనదే అనమాట. ఎవరో వచ్చి మనకి ఆరోగ్యం ఇవ్వరు. ముందు మనం ఎక్సర్సైజ్ చేస్తేనే మన ఆరోగ్యం మనమే సంపాదించుకోవాలి. దాని తర్వాత ఏదైనా జరిగిన మిస్టేక్ వచ్చిన దాని తర్వాత ఆలోచిద్దాం. కానీ ముందుగానే మన దేహాన్ని ముందు బలపరుచుకోవడం కోసం ఒక అరగంట ఎక్సర్సైజ్ చేస్తా. దాని తర్వాత స్నానం చేసి ఆకుకూరలు అమ్మడానికి వెళ్తాను. పర్ఫెక్ట్ టైం 8 అంటే 8:30కి కరెక్ట్‌గా ఇంటికొచ్చి భోజనం చేసే టైం నా పర్ఫెక్ట్ టైం పెట్టుకుంటానమాట. టైం టు టైం పెట్టుకుంటేనే నేను కరెక్ట్ పనికెళ్ళగలను. దాని తర్వాత భోంచేసి పనికి 9 గంటకి వెళ్ళిపోతానమాట. 9 గంటకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైం 1 గంట మిగులుతది చూడు. ఆ గంట నుండి 2 గంటల వరకు మిగిలే గంట టైంలోపు దాంట్లోనే భోజనం, దాంట్లోనే క్రియేటివిటీ, దాంట్లోనే అప్‌లోడింగ్ అనమాట. అది మిగిలే టైం నాకు ఆ గంటేని. ఇంటికెళ్ళాక మళ్ళీ సాయంత్రం 6 గంటకో, 7 గంటకి ఇంటికెళ్తే మా నాన్నగారు, "నాన్న సుద్దంపులు కొట్టరా, ఉల్లికూర కొట్టరా, కొత్తిమీర కొట్టరా" ఇంకెక్కడ మిగులుతుంది ఆ టైము. ఉంటే మళ్ళీ 8 గంటకి, 9 గంటలకి క్లోజ్ అవుతాయనమాట. ఈ ఆకుకూరలు మొత్తం. మళ్ళీ రేపటి కోసం తయారవ్వడం కోసం ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. మళ్ళీ ఆ గంట పిల్లలతోని, ఫ్యామిలీతోని గడిపేసి మళ్ళీ తెల్లారింటికి యథావిధంగా వెళ్ళిపోతాను. నాకు మిగిలే టైము తెల్లారి 4 గంట నుండి సాయంత్రం 8 గంట వరకి. ఇది నా జర్నీ అనమాట. ఆ జర్నీలో ఉన్న అనుభవాన్ని మీతో పంచుకుంటున్నా. మీకు నేను చెప్పే వీడియో ప్రతి ఒక్కటి అనుభవం ఉన్నదే మీ అందరూ చెప్తాను తప్ప తెలిసి తెలియకుండా ఏది పెట్టను. చెప్పే చిట్కాలు కూడా ఆరోగ్యం కోసమే. చాలామంది ఏంటంటే మీ చుట్టూ పెరట మాత్రం దొరికే చిన్న చిన్న మొక్కలు మీ అందరికీ ఈ జనరేషన్‌లో ఉండేవాళ్ళకి అది పిచ్చి మొక్కని అనుకుంటారు గానీ,
కానీ ఒకప్పుడు మీ తాతగారికి అడిగితే ఇది దీని పని చేస్తుంది, అది దాని పని చేస్తుంది, ఇది బుర్ర పని చేస్తుంది, ఇది మెదడు పని చేస్తుంది, ఇది దేహం పని చేస్తుంది వాళ్ళకి అడిగి చెప్తారు. ఈ జనరేషన్లో తాతతోని పాలు పంచుకోవడం ఎవరైనా ఉన్నారా? ఎవరు వాళ్ళతో పంచుకోరు. ఆ ముసలుడా వదిలేస్తారు అంతే. కానీ అతనుకున్న అనుభవం తెలుసుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలి. దానికోసం నేను చిట్కాలు వాడుతూ ఉండి ఆరోగ్యం ఉండాలి. ఎక్సర్సైజ్ చేయండి. మీకున్న టైంని వృధా చేసుకోకండి. టైం చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వెళ్ళిపోతే మళ్ళీ రాదు. అదనమాట. వయసు ఎలాగా వెళ్ళిపోతే మళ్ళీ రాదు. టైం కూడా అదేని. టైమింగ్ ఫాలో అయితే మీ జర్నీ ఎప్పటికైనా ఒక స్థాయిలోకి వెళ్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. సంతోషంతోనే మీరు ఇంకా ఉన్న స్థాయిలోకి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నా. నా వరకు మీ అందరికీ ప్రార్థపడుతుంది అదేని. టైం వృధా చేసుకోకండి. మంచిగా తినండి. ఎక్సర్సైజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. లవ్ యూ. జై. చూశారు కదా, తను చేసే కంటెంటే కాదు, తన ఆలోచన కూడా తన్ని ఉన్నత స్థాయికి అయితే తీసుకెళ్ళింది. ఎందుకంటే మనం తిన్న ఫుడ్, ఈరోజు మనం తిన్నటువంటి ఎక్సర్సైజే మన లైఫ్ స్టైల్ని అయితే మారుస్తుంది అంటున్నారు. కుటుంబంతో ఒక్క గంట పాటైనా సరే మీరు టైం స్పెండ్ చేయండి. మంచి నాలెడ్జ్ వస్తుంది. హ్యాపీ మూమెంట్స్, లైఫ్లో మర్చిపోలేని మూమెంట్స్ వస్తాయి. ఇంకెందుకు టైం వేస్ట్ చేయడం మానేసి, సో ఇలాంటి మంచి కంటెంట్ని ఫాలో చేయండి, ఎంకరేజ్ చేద్దాం. సో లవ్ యూ లోకేష్. సో ఆల్ ది బెస్ట్.